ఈ రోజు వీడియోలో మీకు మనకి వినాయక చవితి రాబోతుంది కదండి. ఆగస్టు 27వ తేదీ బుధవారంతో కలిసి రాబోతుందండి ఈ వినాయక చవితి. అసలు చాలా రేర్ అన్నమాట బుధవారం వినాయక చవితి రావడం. ఎందుకంటే బుధవారం మనకి వినాయకుడికి సంబంధించిన రోజు కదా. ఆ రోజు మనకి వినాయక చవితి వచ్చింది కాబట్టి మనం చేసే పూజలో ఆ విఘ్నేశ్వరుడు ఆనందంతో తలమునకలై మనం కోరిన కోరికలు అనేవి ప్రసాదిస్తాడు. అయితే ఇక్కడ హంగు ఆర్భాటాలకి తావులేదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆ నమ్మకంతో ఆ విఘ్నేశ్వరుని కొలుస్తాము, మనకి ఆ విఘ్నేశ్వరుడు అదే విధంగా మన కోరికల్ని నెరవేరుస్తాడు. అయితే ఇప్పుడు నేను వినాయక చవితి పూజా కిట్ అనేది చూపించబోతున్నానండి. ఇందులో నేను తక్కువ ఐటమ్స్ ఇంక్లూడ్ చేశాను, అలాగే మీకు రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే మనకి వరలక్ష్మీదేవి పూజా కిట్ అనేది చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు. అందులో మాక్సిమం ఐటమ్స్ అనేవి కొన్ని మిగిలే ఉంటాయి కాబట్టి వినాయక చవితికి అవి ఇంక్లూడ్ చేయట్లేదు. అంటే ఆవు పంచకం, గంగాజలం, రోజ్ వాటర్, దైవాకర్షణ పసుపు, గోరోజనం కుంకుమ ఇలాంటివన్నీ ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ మీకు అవి సపరేట్ గా కావాలంటే వినాయక చవితి పూజా కిట్ తో పాటు కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే. కాకపోతే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అఫోర్డ్ చేసి చక్కగా పూజ చేసుకోవడానికి అవసరమయ్యే అన్ని రకాలు ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే నాకు వరలక్ష్మీదేవి పూజా కిట్ పెట్టినప్పుడు అక్క మాకు తక్కువలో లేదా మా బడ్జెట్ కాదక్క, మాకు తీసుకోవాలని ఉంది కానీ మాకు డబ్బులు అనేవి సరిపోవడం లేదక్క, మేము మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇలా చాలా మంది కమెంట్స్ పెట్టినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నేను అనుకున్నాను పెడదాము అని, కానీ ఏంటంటే అప్పటికే టైం అయిపోయింది, మీరు బుక్ చేసుకునే టైం అయిపోయింది అనమాట. అందుకే నేను అప్పుడు పెట్టలేదు. కానీ వినాయక చవితి కాకూడదు, ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి, నాకు మార్జిన్ అనేది అంత లేకపోయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను కిట్ అనేది పెడుతున్నాను. ఇందులో మీకు మొత్తం 24 రకాల పూజా సామాగ్రి అయితే అందుబాటులో ఉంటుందండి. అవేంటో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ముందుగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే సోదరీమణుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదు అంటే www.sripanchamipujanets.in లో కూడా హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే నిన్న ధాన్యం తోరణం ఓన్లీ 2 pieces తెప్పించాను. ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నారు వెంటనే పెట్టుకోండి, అంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మొత్తం 2 కూడా బుక్ అయిపోయాయండి. మళ్ళీ ఎవరికైనా కావాలి అంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, నేను తెప్పిస్తాను. సరే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇందులో అయితే మీకు 24 రకాల పూజా సామాగ్రి ఉందండి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను రండి. ముందుగా వచ్చేసి పసుపు. ఈ పసుపుని నేనే స్వయంగా పసుపు కొమ్మలు తెచ్చి ఆడించిన పసుపు అండి. దీంతో మీరు పసుపు వినాయకుడిని చేసి పూజిస్తే ఆ ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. పసుపు కుంకుమ అనేది మనకి కల్తీ వచ్చేసే బాగా, కానీ మనం తయారు చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అనేది మనం అన్ని తయారు చేసుకోలేకపోయినా కనీసం పసుపు కుంకుమైనా మన ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేసి పవిత్రంగా స్వామివారికి గాని అమ్మవారికి గాని మనం సమర్పిస్తే ఆ ఫలితం ఎక్కువ ఉంటుందండి. అందుకే మన ఛానల్లో చాలా మంది అసలు ఎన్ని కేజీ పసుపు కుంకుమ అమ్మేనో తెలియదు ఈ సంవత్సరంలో. అంత ఎక్కువగా తీసుకున్న వాళ్ళే తీసుకునేవారు అనమాట. దాని నుంచి ఒక సువాసన వస్తారు చూసారా, ప్యూర్ పసుపు కుంకుమ నుంచి. అది మనం అసలు బయట కొన్న వాటిలో ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఆ సువాసనే మన పూజ గదికి చాలు అన్నంత ఇదిగా ఉంటది, అంత బాగుంటుంది మన పసుపు కుంకుమ. పసుపు రాసుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, పూజకి యూజ్ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే ఇదిగోండి మన దగ్గర ఆడించిన పసుపు, అలాగే నేను ఆడించిన కుంకుమ. ఇందులో కూడా పసుపు కొమ్ములతో పాటు కుంకుమ రాళ్ళు, అంతే, ఇంకేం ఉండవు ఈ 2 కూడా. ఇక తర్వాత స్వామి వారికి మనం బొట్టది పెట్టేటప్పుడు విభూది కూడా యూజ్ చేస్తాము, అర్చనకి యూజ్ చేస్తాము విభూది అండి. ఇక ఇందులో ధూప్ స్టిక్స్, వస్త్రమాల, స్వామి వారికి కట్టడానికి వస్త్రం అండి. ఇది స్వామి వారికి కట్టే వస్త్రం అండి, మన విగ్రహానికి కట్టాలన్నమాట స్వామివారికి తప్పకుండా. దాంతో పాటు స్వామికి తప్పనిసరిగా యజ్ఞోపవీతం కూడా తప్పనిసరిగా ఇయ్యాలండి. దాంతో పాటు దీపారాధనకి 4 మట్టి ప్రమిదలు. మనం వెండి, ఇత్తడి, రాగి ఎన్ని యూజ్ చేసినా మట్టి ప్రమిదల్లో దీపారాధన, మట్టి గణపతి ఆరాధన, మట్టి ప్రమిదల్లో దీపారాధన చాలా శ్రేష్టం అండి. ఇక ఇందులోని మీకు వక్కలు పెట్టాను తాంబూలంతో. అలాగే ఇందులో వక్కకాయ అండి. ఈ వక్కకాయ మనం గణపతి స్వరూపంగా భావిస్తారు వక్కకాయ అనేది.
ఈ ఒక్కకాయ. ఇది కూడా మీరు పసుపు గణపతితో పాటు పూజ చేసుకోండి. ఇక తర్వాత ఒక అష్టగంధం, కర్పూరం, అలాగే తాంబూలంకి ఎండు ఖర్జూరం. ఇందులో వచ్చేసి మనకి 2 ధూప్ కప్స్ ఉంటాయండి. ఇందులో మనకి 2 ధూప్ కప్స్ ఉంటాయి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి కూడా వెలిగించుకోవచ్చు. ఇక ఇది ఎండు కొబ్బరి. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ మీకు హోల్ కనుక ఉంటే గోధుమ పిండి కలిపి ఇక్కడ పెట్టేయండి, పెట్టేసి దీపారాధన చేయండి. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మన పూజా కిట్ ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి. ఇందులో దీపారాధన దేంతో చేయాలి అంటే జిల్లేడు వత్తుకి మధ్యలో ఈ యొక్క నిలువు వత్తులు పెట్టి మనం ఒక వత్తిగా చేసి ఇందులో వేసి మనం దీపారాధన అనేది చెయ్యాలి. ఇక తర్వాత తెల్ల జిల్లేడు గణపతి. మనకి బుధవారం రావడం చాలా విశేషం అండి. బుధవారం తెల్ల జిల్లేడు గణపతి పూజ మామూలుగానే విశేషం. అందులోని వినాయక చవితి మనకి బుధవారం తెల్ల జిల్లేడు గణపతి. ఇంకొక ముఖ్యమైన వస్తువు కూడా చూపిస్తాను, మిస్ చేసుకోకండి. అలాగే పసుపు కుంకుమ. ఫస్ట్ పసుపు కుంకుమ వేసి నేను ప్యాక్ చేస్తానండి పూజ కిట్ ఏదైనా సరే, అందుకని పసుపు కుంకుమ. ఇక వచ్చేసి ఇవి మీరు బెల్లం దీపాలు వెలిగించడానికండి. ఇవి బెల్లం దీపాలు వెలిగించడానికి. ఒకటి స్వామివారికి నైవేద్యం, పసుపు గణపతికి ఒకటి నైవేద్యం, 4 బెల్లం దీపాలు, అలాగే అగరబత్తులు. ఇక ఇందులో మీకు యాడ్ చేస్తే మన దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి, స్టాక్ పెట్టాను నెయ్యొత్తులు. అవి అనేది ఆప్షన్ అన్నమాట. ఉంటే వేస్తాను, లేదు అంటే నేను వేయలేను, కానీ ఇవైతే ఉంటాయి. ఇక స్వామివారికి ప్రసాదం కింద అటుకులు, పట్టీ బెల్లం, వేపించనపప్పు, అలాగే ఇవి వచ్చేసి పంచకావి దీపాలు 2. ఇక ఇదేనండి ముఖ్యమైనది. అయితే ఇదే సేమ్ వస్తుందని నేను చెప్పలేను, ఇందులో చిన్నది రావచ్చు, పెద్దది రావచ్చు. ఇది వచ్చేసి తెల్ల జిల్లేడు వేరండి. అసలు బుధవారం రోజు తెల్ల జిల్లేడు గణపతి, ప్యూర్ తెల్ల జిల్లేడు. ఇది తెల్ల జిల్లేడు గణపతి మనం తెచ్చుకుంటాం, ఓకే, తెల్ల జిల్లేడు తోటి చేతుంది కాబట్టి. కానీ నా కన్నుల ముందు తెల్ల జిల్లేడు చెట్టును తీయించి వేరు తయారు చేయించిన వేరండి ఇది. ఈ వేరుని గనక మీరు పూజలో ఆ రోజు పెట్టుకొని బుధవారం రోజు ప్రతి నిత్యం, ఇది మీకు పడేయాల్సిన అవసరం లేదు, ప్రతి నిత్యం ఈ తెల్ల జిల్లేడులో గణపతి ఉన్నారని చెప్పి మనసారా భావించి ఒక దీపం కనుక దీని ముందు ప్రతిరోజు వెలిగించండి. వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అడ్డంకులు, కష్టాలు ఏమైనా సరే మీరు తలుచుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరేలాగా విఘ్నేశ్వరుడు స్వయంగా వచ్చి కూర్చుంటేనండి. తెల్ల జిల్లేడు గణపతి మనకి ఎక్కడ ఉన్నా సరే, తెల్ల జిల్లేడు పేరు ఉన్నా సరే చాలా విశేషం అన్నమాట. అంతేనే ఇది కొంచెం మాత్రమే ఉందండి. ఫస్ట్ స్టార్టింగ్ ఆర్డర్ చేసిన వాళ్ళకైతేనే వస్తుంది. ఒక 10 కిడ్స్ వరకు అయితేనే మనకి అవైలబుల్ ఉంది, తర్వాత అయితే లేదు. తర్వాత వాళ్ళు అయితే మరి ఉండదు. తెల్ల జిల్లేడు గణపతి అయితే ఉంటుంది అదండి. అలాగే దీంతో పాటు మనకి వినాయక చవితి కథ బుక్, అలాగే కనిదృష్టి గణపతి, అలాగే మీరు బీర్బామ్ ఏదైనా లేదు అంటే మీ స్టడీ టేబుల్, పిల్లల స్టడీ టేబుల్ గానీ మీ ల్యాప్టాప్స్ దగ్గర గానీ పెట్టుకోవడానికి ఒక స్టిక్కర్. ఇవ్వండి పూజా కిట్. చాలా చాలా తక్కువ రేటు. అయితే నేను ఇప్పుడు వీడియోలో చెప్పొచ్చు కదా రేట్ అని అనొచ్చు. ఈ వీడియోలో చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి, అందుకే నేను చెప్పట్లేదు. మీరు నాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే మీరు వెబ్సైట్ లో కూడా నేను కొన్ని కిట్స్ అనేది అవైలబుల్ పెడతాను, మీరు అక్కడ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఈ వాట్సాప్ లో మీరు బుక్ చేసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి. హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. అయితే ఈ రోజు మీరు చూసారు కాబట్టి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఇక్కడ మనకి చిన్న ప్రాబ్లం అనేది రన్ అవుతుంది కదా, ఆల్ ఓవర్ ఇండియా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం స్లోగా సిస్టమ్ అనేది రన్ అవడం వల్ల మనకు డిస్పాచెస్ అనేది లేట్ అవుతున్నాయి అనమాట. అందుకని ఏం చేస్తారంటే వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకుంటే మీకు త్వరగా అనేది వచ్చి చేరుతుందండి. దగ్గరికి అయిపోయిన తర్వాత అక్క మాకు డిస్పాచ్ చేయండి, మాకు పెట్టండి అంటే మాత్రం నా వల్ల అవ్వదండి. ఇప్పటికే కొంతమంది దగ్గర మాటలు పడవలసి వచ్చింది నాకు. ఎందుకంటే ఆర్డర్ చేసుకొని నిన్న ఆర్డర్ చేసుకుంటే నేను వరలక్ష్మి వ్రతానికి ఎలాగ ఇవ్వాలి చెప్పండి. 4-5 days లో నేను ఎలా పట్టుకెళ్ళివ్వలేను. నేను పోస్టల్ మీ అందరికీ తెలుసు. మళ్ళీ నన్ను ఆ మాట అనడం కూడా అంత సబబు కాదని అనిపించింది. సరే కస్టమర్స్ కదా, నేనేం పెద్ద కోపడలేదు.
అందుకని మీకు మాటొద్దు, నాకు మాటొద్దు. అందుకే చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. ఒక 10 days మాత్రమే మీకు ఇది అవైలబుల్ ఉంటుందండి. ఆ తర్వాత అయితే నేను పెట్టలేను. ఎందుకంటే మళ్ళీ 10 days తర్వాత అంటే మళ్ళీ మీకు వినాయక చవితి దగ్గర పడిపోతే మళ్ళీ రావడం కష్టం అవుతుంది. అందుకని 10 days వరకు మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. ఈ రోజు డేట్ వచ్చేసి 3rd, 15 వరకు నేను తీసుకుంటాను ఆర్డర్స్. హ్యాపీగా మీరు ఆర్డర్ చేసేసుకోండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.